ప్రీవియస్ సెషన్లో మనం క్రియేట్ చేసిన సీన్కి కాస్త అడ్జస్ట్మెంట్స్ చేసి, అంటే ఈ యొక్క 3D రొటేషన్ అండ్ ఈ యొక్క ట్రాన్స్లేషన్ టూల్, ఈ రెండింటిని యూజ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధమైన లుక్ వచ్చే విధంగా చేయండి. సో మెయిన్గా ఈ ఫీల్డ్ అనమాట, ఫీల్డ్ని అడ్జస్ట్ చేయండి. తర్వాత మీరు ఈ బాల్కి మోషన్ ట్విన్ పెట్టాలి. సో బాల్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి. క్రియేట్ మోషన్ ట్విన్ అని వస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రేమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మోషన్ ట్విన్ ఇక్కడ బ్లూగా క్రియేట్ అయింది కాబట్టి మోషన్ ట్విన్ తయారైపోయినట్లే. సో స్టార్టింగ్ ఫ్రేమ్ మీద క్లిక్ చేయండి. సో స్టార్టింగ్ ఇక్కడ ఉండే విధంగా చూడండి, సంథింగ్ లైక్ హియర్. సో ఇప్పుడు ఎండింగ్ ఫ్రేమ్ దగ్గరికి ఈ బార్ని తీసుకెళ్ళండి. ఇప్పుడు ఎండింగ్ ఫ్రేమ్ ఇట్లా ఇవ్వండి. సో ఇప్పుడు పాత్ అనేది క్రియేట్ అయింది, స్టార్టింగ్ టు ఎండింగ్. సో ఇప్పుడు బయట క్లిక్ చేసి ఈ యొక్క పాత్ని కర్వ్ లాగా పాత్ మీద క్లిక్ చేసి ఇట్లా బెండ్ చేయండి. ఇంకా ఇక్కడ కూడా మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా అడ్జస్ట్ చేసిన తర్వాత మీరు ఇట్లా మూవ్ చేసినట్లయితే చూడండి, ఇట్లా క్లియర్గా ఈ బాల్ ఆ పాత్ ద్వారా వెళ్తూ ఉందన్నమాట. మరి బాల్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు చిన్నదిగా కనిపిస్తూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకోండి. షిఫ్ట్ క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని చిన్నదిగా చేయండి. సో షిఫ్ట్ వదిలేసేయండి. సో షిఫ్ట్ పట్టుకున్న దానివల్ల అన్ని వైపులా ఒకే విధంగా ఈ యొక్క బాల్ చిన్నదవుతుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి, సో ఇట్లా స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి వెళ్ళేటప్పుడు చిన్నదవుతూ ఉందన్నమాట ఈ బాల్. ఓకే, మరి ఇంకా ఈ బాల్ ఒకే యాంగిల్లో వెళ్తుంది. అట్లా కాకుండా పాత్ ఎట్లా ఉందో ఆ పాత్ తగ్గట్లుగా యాంగిల్ మారాలి. సో దీనికి మీరేం చేస్తారంటే ఈ యొక్క మోషన్ ట్విన్ మీద క్లిక్ చేయండి. సో మోషన్ ట్విన్ ప్రాపర్టీస్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఓరియంట్ టు పాత్ అని ఒక ఆప్షన్ ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. పాత్ ఎలా ఉందో దానికి తగ్గట్లుగా బాల్ కూడా చూడండి, బాల్ యొక్క యాంగిల్ చేంజ్ అవుతుంది. మరి దీన్ని ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ ద్వారా ఇట్లా స్టార్టింగ్ యాంగిల్ ఇట్లా సెట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్గా మనకి పాత్ ద్వారా ఇట్లా బాల్ మూమెంట్ ఉంది. ఓకే, అయితే ఈ బాల్ ఇక్కడ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే పోస్ట్కి బయట వెళ్ళినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ఫుట్బాల్ లేయర్ పైన ఉంది కాబట్టి. ఓకే, దాన్ని కూడా అడ్జస్ట్ చేయాలి. సో మీరు ఇక్కడ ప్రీవియస్గా మనం సెట్ చేసిన పాత్ ఓరియంట్ టు పాత్ ద్వారా ఈ మోషన్ ట్విన్లో చూడొచ్చు కీ ఫ్రేమ్స్ చాలా సెట్ అయ్యాయి అన్నమాట. సో దానికి తగ్గట్టుగానే అది మూవ్ అవుతూ ఉంది. సో ఎనీవే మనం ఇప్పుడు ఈ బాల్ ఈ పోస్ట్ లోపల వెళ్ళేటట్టు చూడాలి. సో దానికి మనం ఏం చేస్తామంటే ఈ పోస్ట్ని సెలెక్ట్ చేయండి.
సెలెక్ట్ చేసి దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇంకొక పోస్ట్ని మనం క్రియేట్ చేస్తాం. ఈ ఫుట్బాల్ లేయర్ పైన ప్రీవియస్ చాప్టర్లో చూసిన విధంగా ఇంకొక డూప్లికేట్ పోస్ట్ని క్రియేట్ చేస్తాం. ఓకే, డబుల్ క్లిక్ చేసి దీనికి ఫ్రంట్ పోస్ట్ అని ఒక నేమ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లో మీరు క్లిక్ చేసి స్టార్టింగ్ ఫ్రేమ్ మీద ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ ఇన్ ప్లేస్ అంటే అదే ప్లేస్లో పేస్ట్ కావడం జరుగుతుంది. ఈ లేయర్లో అంటే ప్రీవియస్ పోస్ట్ ఇక్కడ ఈ లేయర్లో ఏది ఉందో అదే ఈ లేయర్లో కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ లేయర్ని హైడ్ చేసేస్తాం. హైడ్ చేసి ఇప్పుడు ఈ లేయర్ దగ్గరికి వెళ్ళి దీంట్లో ఉండే అన్ని పార్ట్లు మనకి చేంజ్ కావాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ యొక్క లెఫ్ట్ సైడ్ ఉండే ఈ బార్ మాత్రమే మనకి ఈ బాల్కి బయట కనిపించాలి. సో రిమైనింగ్ పార్ట్స్ అంతా మనకు అవసరం లేదు కాబట్టి మాడిఫైలోకి వెళ్ళండి. బ్రేక్ అపార్ట్ అనే ఆప్షన్ ఉంది. ఇదేం చేస్తుందంటే ఈ యొక్క క్లిప్లో ఉండే పార్ట్లని సపరేట్ చేస్తుంది. సో ఇప్పుడు చాలా గ్రూపులుగా ఉన్నాయి, అంటే చాలా పార్ట్లుగా ఇది గ్రూప్ అయి ఉంది. సో ఇప్పుడు ఈ పార్ట్ వద్దు. సో సెలెక్ట్ చేయండి, డిలీట్ చేయండి, సెలెక్ట్ చేయండి, డిలీట్ చేయండి. ఇక ఇదంతా ఒక పార్ట్గా ఉంది, మళ్ళీ ఇదంతా ఒక గ్రూప్ కాబట్టి మళ్ళీ మాడిఫైలోకి వెళ్ళండి, బ్రేక్ అ పార్ట్. సో ఇప్పుడు దీంట్లో బయట క్లిక్ చేసి డిలీట్, సెలెక్ట్, డిలీట్. సో ఇప్పుడు మనకి దీన్ని మళ్ళీ షో చేయండి. ఒరిజినల్ దీన్ని షో చేసి ఇప్పుడు ఈ పార్ట్ని కాస్త ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ ద్వారా మనం దీనికి ఈక్వలెంట్గా సైజు పెంచుకోవడం, మిగతా అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా కావాల్సి ఉంటే చేసుకోవడం చేయొచ్చు. కంట్రోల్ జెడ్. అంటే ఇక్కడ మూవ్ అయ్యిందనమాట అది, అందుకని బ్యాక్లో ఉన్న ఇది కూడా కనిపిస్తుంది. సో ఓకే, ఇప్పుడు చూద్దాం. లోపల వెళ్తూ ఉంది, అయితే ఈ బార్ ఇట్లా సైడ్కి వచ్చింది కాబట్టి మనం జస్ట్ దాన్ని మూవ్ చేద్దాం, ఎగ్జాక్ట్గా ఆ పొజిషన్లో ఉంచుతాం. ఇప్పుడు చూడండి, బాల్ ఈ యొక్క పోస్ట్ లోపల వెళ్తూ ఉంది. ఓకే, మీకు ఇంకా బెటర్ అడ్జస్ట్మెంట్స్ కావాల్సి ఉంటే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ఈ పోస్ట్ని అడ్జస్ట్మెంట్స్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ద్వారా కావచ్చు, ఇట్లా అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే మీరు చేసుకోండి. ఓకే, బట్ మనకి బెటర్ మూమెంటు అండ్ బెటర్ పాత్ అనేది రావడం జరిగింది. ఓకే,